వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో హెల్దీ ఫుడ్ తినడం అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు ఎటువంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్లో యూస్ చేయాలి అని మన హెల్దీ అండ్ టేస్టీలో ఎప్పుడు చూపిస్తూనే ఉంటాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో అలాగే డిఫరెంట్ థీమ్తో మీ ముందుకు వచ్చాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే చాలామంది హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అనుకుంటారు. సో ఫుడ్ పిరమిడ్ అని ఉంటుంది. సో ఎలా దాన్ని వాడుకోవాలి అండ్ ఎలా మనము డైట్ అనేది ప్లాన్ చేసుకోవాలి? సో ఫుడ్ పిరమిడ్లో మనకు 5 ఫుడ్ గ్రూప్స్ ఉంటాయి. అండ్ ఆ 5 ఫుడ్ గ్రూప్స్ కూడా మనం ఎవ్రీడే క్వాంటిటీ బేస్ చేసుకోవాలి. లైక్ సీరియల్స్ అండ్ పల్సెస్ ఇవి వచ్చేసి మనకు స్టేపుల్ ఫుడ్ కాబట్టి 5 to 6 కప్స్ ఎవ్రీడే. అండ్ అలాగే వెజిటేబుల్స్ వచ్చేసి ఎవ్రీడే 2 to 3 టైప్స్. అందులో ఒకటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఫ్రూట్స్లో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. అలాగే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ వచ్చేసి సో డైలీ 1 కప్ కర్డ్. అండ్ అలాగే మిల్క్ వచ్చేసి 200 to 300 ml. ఆయిల్, సో ఆయిల్ చాలామంది కంప్లీట్గా రిమూవ్ చేయాలని అనుకుంటారు, బట్ ఆయిల్తో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ అదేంటి అంటే ఎవ్రీడే 5 ml to 8 ml వరకు యూస్ చేయొచ్చు. అండ్ సాల్ట్ వచ్చేసి 5 grams అండ్ షుగర్ వచ్చేసి కూడా 5 grams. ఇలా మనము క్వాంటిటీ మెయింటైన్ చేసుకుంటే ఎవ్రీడే మన డైట్ ప్లాన్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఏ డెఫిషియన్సీస్ రాకుండా కూడా ఉంటాయి. పర్ఫెక్ట్. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి హెయిర్ ఫాల్ గురించి. సో హెయిర్ ఫాల్ రిలేటెడ్గా మనం ఏది న్యూట్రియంట్స్ ఎక్కువగా తీసుకోవాలి అని చెప్పేసి, సో డైట్ టు కంట్రోల్ హెయిర్ ఫాల్. ఫస్ట్ రెసిపీ వచ్చేసి డేట్స్ అండ్ అంజీర్ రోల్స్. నిజంగానే ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే మేల్స్ కావచ్చు, ఫీమేల్స్ కావచ్చు, పిల్లలు అందరికీ ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది చాలా బర్నింగ్ ఇష్యూ లాగా అయిపోయింది. సో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది. సో అందులో నువ్వు ఫస్ట్ రెసిపీనే కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఎలా చేస్తావు ఏంటి అని చూసేది. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బోల్డ్ అన్ని సీడ్స్ అలాగే నట్స్ తీసుకొచ్చేసావు. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలామంది నట్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నారు, సీడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నారు అనమాట. సో రోల్స్ చేస్తున్నావు కాబట్టి చక్కగా మనము షుగర్ కూడా యూస్ చేయట్లేదు. జాగరీ పౌడర్, బెల్లం పొడి తీసుకోవచ్చు. అండ్ అంజీర పళ్ళు, ఖర్జూరం అండ్ మిగతా సీడ్స్ అనమాట. పర్ఫెక్ట్ కాంబినేషన్ యాక్చువల్గా. సో స్టార్ట్ చేద్దాము ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్గా మనం మిక్సీ పట్టేసుకుందాము. ఓకే, సో ఇందులో అంజీర్. సో ఏమైనా నానబెట్టావా కాసేపు? ఇది కొంచెం సేపు సోక్ చేసాం మనము. ఓకే, అండ్ అలాగే ఇందులోనే డేట్స్ కూడా, ఖర్జూరం కూడా. ఇందులో మనం రిమైనింగ్ సీడ్స్ కూడా వేసేసుకుందాము. సో ఫస్ట్ పంప్కిన్ సీడ్స్, బాదం, ఓకే, పిస్తా, మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పు, అలాగే కొబ్బరి తురుము. ఇందులోనే మనం బెల్లం పౌడర్ కూడా వేసుకుంటున్నాం. సో ఆల్మోస్ట్ అన్నీ మనం మిక్సీ పట్టేసుకుంటున్నాం. అన్ని మిక్సీ పట్టే. సో యూజువల్గా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు హెయిర్ ఆయిల్స్ ఏవి వాడాలి, అసలు నిజంగానే హెయిర్ ఆయిల్ వాడాలని కూడా చాలా మంది ఇప్పుడు కొంతమంది స్పీచ్లు కూడా ఇస్తున్నారు. హెయిర్ ఆయిల్స్ అనేది అసలు వాడొద్దు అని. ఏ కండిషన్స్లో హెయిర్ ఆయిల్స్ యూజ్ చేయొచ్చు? యాక్చువల్గా ఏంటంటే ఎవరిదైతే స్కాల్ప్ చాలా డ్రైగా ఉంటుందో వాళ్ళు ఆయిల్ అయితే ఖచ్చితంగా యూస్ చేయాలి. అండ్ ఎవరికైతే ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుందో, అంటే చాలా ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది, ఆయిల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్న వాళ్ళు ఎక్సెస్ ఆయిల్ యూస్ చేయకూడదు. వాళ్ళు కొంచెం 5 to 6 drops ఆఫ్ ఆయిల్ పెట్టి మసాజ్ చేసుకొని ఆ తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి ఏంటంటే ఆ ఆయిల్ ప్రొడ్యూస్ అయినప్పటికీ మళ్ళీ మనం ఎక్స్టర్నల్గా ఆయిల్ అప్లై చేస్తున్నప్పటికీ అక్కడ డర్ట్ ఫామ్ అయిపోతుంది అన్నమాట. సో అది హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాలికల్కి అనేది స్టాప్ అయిపోతుంది. కాబట్టి ఓన్లీ వాళ్ళకి మాత్రమే. సో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కాల్ప్స్ అనేది ఉంటుంది కాబట్టి బెటర్ ఫస్ట్ మనం ఎగ్జామిన్ చేసుకొని ఆ తర్వాత ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో ఎక్స్టర్నల్గా ఇవన్నీ కూడా అప్లై అవుతూ ఉంటాయి, బట్ ఇంటర్నల్గా తినడానికి అందరికీ ఒకటే కాబట్టి హ్యాపీగా ఇలాంటి ఫుడ్ మాత్రం తీసుకోవచ్చు అందరికీ. ఓకే, సో ఇది మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఇది ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకుందాం. సో మనకి ఏంటంటే అంజీరా అండ్ ఖర్జూరా ఉంది కాబట్టి ఆ బైండింగ్ ప్రాసెస్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఎస్ అవును. ఆ తర్వాత నువ్వులు కూడా, నువ్వులు మనం మిక్సీ పట్టకుండా ఇలా పైనుంచి వేసుకుంటేనే బెటర్. ఓకే. ఇంకా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే కరివేపాకు తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో ఏ ఫామ్లో తీసుకోవాలి? అలా పచ్చిగా తినచ్చా, లేకపోతే మనము కర్రీస్లో వేసుకున్నప్పుడు ఎలా, ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్? సో కరివేపాకు యాక్చువల్గా మనం నార్మల్గా పోపులో వేసుకుంటాం కదా, అలా అయినా పర్లేదు, లేదంటే నార్మల్గా అది పౌడర్ చేసుకొని తిన్నా ఇట్స్ ఓకే, దాని బెనిఫిట్స్ అనేది ఉంటుంది. సో ఇదైతే నాకు తెలిసి ఒక రోల్ తీసుకుంటే ఫిల్లింగ్గా అనిపిస్తుంది అన్నమాట. ఎస్ అవును. ఇప్పుడు బటర్ పేపర్ మీద కొంచెం బటర్ వేద్దాము. ఓకే. సో రోల్స్ చేసుకోవడానికి. యా అవును. సో చేతితోనే కొంచెం స్ప్రెడ్ చేసేద్దాం దీన్ని. ఈ రోల్ దీంట్లో పెట్టేద్దాం. సో జస్ట్ రోల్ చేసుకోవడానికి మనం బటర్ పేపర్ యూజ్ చేస్తాం. యా అవును. సో చక్కగా నార్మల్గా లడ్డూస్ అయితే అందరు ఎక్కువగా తింటానే ఉంటారు, ఇలా రోల్స్ తీసుకున్నా కానీ బెటర్గా ఉంటుంది. ఓకే. సో కొంచెం డిఫరెంట్ షేప్స్ అండ్ ఫార్మ్స్ యూస్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్ అవును. ఓకే, ఇప్పుడు మనం దీన్ని పీసెస్లో కట్ చేసుకుందాం. ఓకే పల్లవి, సో రోల్స్ అయితే చుట్టేసావు, మరి రెడీ అయిపోయినట్టేనా? లాస్యా డేట్స్ అండ్ అంజీర్ రోల్స్ రెడీ అయిపోయాయి. యమ్మీ యమ్మీ డేట్స్ అండ్ అంజీర్ రోల్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. డేట్స్ అండ్ అంజీర్ రోల్స్కి కావాల్సిన పదార్థాలు: అంజీర్ 1 కప్పు, ఖర్జూరాలు 1 కప్పు, గుమ్మడి గింజలు 1 కప్పు, బాదం కొద్దిగా, పిస్తా కొద్దిగా, పుచ్చకాయ గింజలు 1 కప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, నువ్వులు కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. డేట్స్ అండ్ అంజీర్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో అంజీర్, ఖర్జూరాలు, గుమ్మడి గింజలు, బాదం, పిస్తా, పుచ్చకాయ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పు, కొబ్బరి తురుము, బెల్లం పొడి వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో నెయ్యి, నువ్వులు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్కి వెన్న రాసి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి రోల్స్ చేసి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎంతో రుచికరమైన డేట్స్ అండ్ అంజీర్ రోల్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్. సో ఆ వెన్న అండ్ అలాగే నెయ్యి, అంజీర్ మనం ఏదైతే వేసామో ఎక్కువ డామినేట్ చేస్తుంది, మిగతావన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయాయి అనమాట, జలప్ అయిపోయాయి. కొంచెం స్వీట్గా అనిపిస్తుంది కానీ బట్ అప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్ మనకు స్వీట్నెస్ కూడా తీసుకుంటూ ఉండాలి, షుగర్స్ డౌన్ అయినప్పుడు అంటుంటారు. అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. యా. సో ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి, అంటే ఊరికనే కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం. సో అలాంటి వాళ్ళకి ఇలా కొంచెం హై షుగర్స్ ఉన్నవి కూడా తీసుకోవచ్చు. సో పర్ఫెక్ట్ రెసిపీ ఇది. సో హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు ఇంత మంచి టేస్టీ రెసిపీ చేసుకుంటే ఇంకా హ్యాపీగా తీసుకుంటారు కదా. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ రాగి రోటీ. ఓకే. సో రోటీస్ మనం చేసుకుంటూనే ఉంటాము. సో వన్స్ డయాబెటీస్ అనేది ఎక్కువ అయిపోయింది అన్నప్పుడు చాలామంది రోటీస్ మీదే ఆధారపడి ఉన్నారు, నైట్ టైం రోటీసే తీసుకుంటారు. బట్ ఎప్పుడు గోధుమ పిండి రోటీస్ కాకుండా ఇలా రాగి పిండి, జొన్న పిండి ఇవన్నీ మిక్స్ చేస్తూ ఉన్నారు. సో పర్ఫెక్ట్. అండ్ పాలకూర కూడా యూస్ చేస్తున్నాం అంటే మంచి కాంబినేషన్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో ఆల్మోస్ట్ రాగి పిండి తీసుకొచ్చేసి అండ్ ఇది గోధుమ పిండి.
యా రాగి పిండి గోధుమ పిండి. ఓకే, సో పాలకూర తీసుకోవచ్చు అండ్ నార్మల్ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకోవచ్చు. సో ఇది ఏ టైంలో తీసుకుంటే బెటర్ రాగి రోటీ? సో ఇది మనము లంచ్ టైంలో కానీ లేదంటే డిన్నర్ టైంలో కానీ ప్రిఫర్ చేయొచ్చు. సో చాలా మందికి ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఎన్నిసార్లు యూజ్ చేస్తే బెటర్? సో రాగి కానీ అండ్ ఆల్ టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మనం ఎవ్రీడే యూస్ చేస్తూ ఉండాలి. అండ్ డేట్స్ కానీ, అంజీర్ కానీ, బెల్లం కానీ, సీడ్స్, నట్స్ ఇవన్నీ మనం డైలీ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఎవ్రీడే మనం స్విచ్ ఆన్ అవుతూ యూస్ చేయొచ్చు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము సార్ట్ చేసుకుందాం పాలకూరని. ఓకే, స్టవ్ ఆన్ చేస్తున్నాం. ఓకే, కొంచెం నూనె, చాలామంది ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది అని తెలియగానే ఏదైనా వాడడానికి రెడీగా ఉంటుంది. హెయిర్ అంతా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అందరికీ. సో యూజువల్గా ఎటువంటి ఫ్రూట్స్ మనం తీసుకుంటే బెటర్? సో ఫ్రూట్స్లో మనము అన్ని ఫ్రూట్స్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఎవరైతే డయాబెటిక్ ఉంటారో అండ్ కొంతమందికి కొన్ని మెడికేషన్స్ ద్వారా కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో ఆ మెడికేషన్ దాన్ని బట్టి కొన్ని ఫ్రూట్స్ అనేది రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. అది రిస్ట్రిక్ట్ చేయడం తప్ప మిగతావన్నీ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు, ఓకే. సో నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. కొంచెం సాల్ట్, పాలకూర కూడా వేసేద్దాం. సో ఇప్పుడు రెగ్యులర్గా రోటీస్ కాకుండా ఇలా కొంచెం కలర్ఫుల్గా కూడా చేసుకుంటూ ఉండాలి. పాలకూరను అన్నట్టు ఎవ్రీ డే మనం లీఫీ వెజిటబుల్స్ అనేవి వాడుతూ ఉండాలి. ఎక్కువగా ఏది వాడాలి లీఫీ వెజిటబుల్? ఎక్కువగా అంటే పాలకూర కానీ, చుక్కకూర కానీ అండ్ పొనగంటి కూర అంటారు కదా. సో వాటిలో మనకు ఐరన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది మనం తరచుగా యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ మనం పిండి మిక్స్ చేసేసుకుందాం. సో ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలా గోధుమ పిండి అండ్ రాగి పిండి? యా కొంచెం రాగి పిండి ఎక్కువగానే తీసుకుంటాం. ఫస్ట్ కొంచెం గోధుమ పిండి, అలాగే కొంచెం రాగి పిండి కూడా, ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. ఇది మిక్స్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ డ్రై పౌడర్స్ అన్ని మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. అందులో మనము పుదీనా కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ అది ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. సో పర్ఫెక్ట్గా అది కూడా మొత్తం మిక్స్ చేసుకుని తర్వాత వాటర్ వేసుకుంటే రోటీస్ లాగా చేసుకోవచ్చు. యా అవును. కొన్ని వాటర్ వేసుకున్నాం. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఏంటంటే బైండింగ్కి కొద్దిగా ఈజీ అవుతుంది. యా అవును. నిజంగానే కొంచెం లీఫీ వెజిటబుల్స్ తినకూడదు అనుకున్న వాళ్ళు, అంటే వాళ్ళకి నచ్చినప్పుడు ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని తినొచ్చు. యా అవును.
అండ్ చాలా మందికి ఇప్పుడు రోటీ వచ్చేసి స్టేబుల్ ఫుడ్ అయిపోయింది, అంటే రెగ్యులర్గా అదే తీసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఇలా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్గా డౌ ప్రిపేర్ చేసుకుందాం. యా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం రోటీలాగా కూడా చేసేసుకుందాం. ఈలోపు ప్యాన్ వేడి చేసాను. యా, ప్యాన్ వేడి చేసింది. సో కొద్దిగా నూనె కూడా వేసుకుందాం. యా, సో ఇక్కడ మనం కొంచెం పొడి పిండి వేసుకుంటున్నాం. సో కొంచెం మనము థిక్నెస్తో చేసుకోవాలి, లేకపోతే సన్నగా కూడా చేసుకోవచ్చు. కొంచెం థిక్నెస్తోనే చేసుకుందాం. ఓకే, సో రాగి పిండి కొంచెం మనకు సాఫ్ట్గా ఉంటుంది కదా, కొంచెం థిక్గానే చేసుకుందాం. ఓకే, సో చిన్న మంటలో మనము ఎక్కువసేపు కాల్చుకుంటే సరిపోతుంది. యా, సరిపోతుంది. సో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా ఏంటి? యా, ఏమీ లేదు. కాకపోతే ఎవరికైతే పొటాషియం తరచుగా పెరుగుతూ ఉంటుందో వాళ్ళు మటుకు రాగి కొంచెం అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో తరచుగా పెరిగి తగ్గడం లాంటిది తగ్గినప్పుడు జస్ట్ 1 టీ స్పూన్ ఆఫ్ రాగి అట్లా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా పామ్ సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ అన్నమాట. యా, అంతే. దీని మీద ఇప్పుడు మనం నువ్వులు వేసుకుంటాం. సో ఇదైతే 2 ఈజీగా తినేసేయచ్చు. అండ్ మనకు నిజంగానే సపరేట్గా ఇంకా ఏం అవసరం లేదు యాక్చువల్గా, అలానే ఉంటుంది. ఎందుకంటే కారం అన్నీ వేసావు కాబట్టి అందులో. సో పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా మనం కాల్చుకున్నాం 2 వైపులా. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొద్దిగా పాలకూర వేసాం కాబట్టి సాఫ్ట్ కన్సిస్టెన్సీ అనేది కూడా తెలుస్తుంది యాక్చువల్గా. సో రెడీ అయిపోయినట్టుగా మరి లస్య పాలక్ రాగి రోటీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన పాలక్ రాగి రోటీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పాలక్ రాగి రోటీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి తరుగు కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఉల్లికాడలు 1 కప్పు, ఉప్పు తగినంత, పాలకూర 1 కప్పు, పుదీనా కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, నువ్వులు కొద్దిగా. పాలక్ రాగి రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, ఉప్పు, పాలకూర, పుదీనా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, రాగి పిండి, కొద్దిగా ఉప్పు, వేయించుకున్న పాలకూర మిశ్రమం వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నూనె, నీళ్లు పోసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టిన ముద్దను పీటపై వేసి రోటీలా ఒత్తుకొని పైనుంచి నువ్వులు అద్ది తవాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలక్ రాగి రోటీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి రోటీ టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా సాఫ్ట్గా ఉంది. మనం ఏదైతే ఉట్టి రాగి పిండి కాకుండా కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసాం కాబట్టి చాలామందికి ఏంటంటే ఓన్లీ రాగి పిండి ఫ్లేవర్ నచ్చదు. చాలా ఇయర్స్ నుంచి మనం గోధుమ పిండి అనేది అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి సో పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. అండ్ నువ్వులు కూడా చాలా మంచి టేస్ట్, అండ్ పాలకూర ఇవన్నీ టేస్ట్ వైజే కాకుండా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అనమాట. సో మీకు ఎలా అనిపించింది? సో నాకు కూడా చాలా చక్కగా నచ్చింది. దీనికి సపరేట్గా మళ్ళీ కర్రీ అంటూ అవసరం లేదు. కరెక్ట్. అండ్ ఎక్కువగా స్పైసీ కూడా కాదు, మనం జస్ట్ గ్రీన్ చిల్లీ అండ్ పాలకూర మిక్స్ చేసి ఏదైతే సాల్ట్ చేసామో దానివల్లనే టేస్ట్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా మరి? ఓకే.
సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి డేట్స్ అండ్ అంజీర్ రోల్స్. డేట్స్లో మనకు ఐరన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే అలోపీషియా కానీ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందో అండ్ అలాగే ఫ్రీక్వెంట్గా మెడికేషన్స్ వాడడం వల్ల కూడా కొంతమందికి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో అదన్నిటికీ బ్యాలెన్స్ చేయడానికి డేట్స్ మనకు చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే అంజీర్లో కూడా మనకు మంచి ఐరన్ అండ్ అలాగే మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది, జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో హెయిర్ స్ప్లిటెన్స్ కానీ హెయిర్ రఫ్ అవ్వడం, డ్రై అవ్వడం ఇవన్నిటికీ కూడా మనకు మినరల్స్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి అంజీర్ కూడా తరచుగా తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే హెల్తీ ఫ్యాట్స్ వల్ల మన హెయిర్ మాయిశ్చరైజర్ అనేది కూడా చక్కగా ఉంటుంది. అది మనకు పంప్కిన్ సీడ్స్లో కానీ మిల్లెన్ సీడ్స్లో కానీ ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్లో మనకు గుడ్ ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ రాగి రోటీ. పాలకూరలో కూడా మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్గా హెయిర్ ఫాల్ అయినప్పుడు మనకు మెయిన్ సప్లిమెంట్స్ ఫోలిక్ యాసిడ్కి సంబంధించి ఇస్తారు. సో అది బాడీలో చక్కగా అబ్జార్బ్ అవ్వాలి అంటే మనకు న్యాచురల్గా ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే అబ్జార్బ్ అవ్వడంలో చక్కగా ఉపయోగపడుతుంది. సో పాలక్ కానీ రిమైనింగ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎవ్రీడే స్విచ్ ఆన్ అవుతూ ఎవ్రీడే మన మీల్లో తప్పకుండా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే రాగిలో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ అండ్ దాంతోపాటు ఫైబర్ అండ్ ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి నువ్వులు తీసుకోవడం వల్ల కూడా మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎవరికైతే ఐరన్ వల్ల వీక్నెస్ అనేది ఉంటుందో అండ్ అలాగే త్వరగా టయర్డ్ అయిపోతూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఎనర్జీ కూడా లభిస్తుంది. అండ్ ఈ 2 రెసిపీస్ వల్ల యూజువల్గా హెయిర్ ఫాల్ కాకుండా బోల్డ్ అని డెఫిషియన్సీస్ ఉన్నాయి, అవన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఎస్, అవును. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.